సింగిల్ హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. మీ ప్రతి పుట్టినరోజుకి శ్రీహరి గారు ఆ రోజు రాత్రి కరెక్ట్గా 12 గంటలప్పుడు మీకు ఒక గిఫ్ట్ ఇచ్చేవాళ్ళు, ఎంతో కొంత బంగారం. ఈ పుట్టినరోజు నాడు శ్రీహరి గారిని ఎంత మిస్ అవుతున్నారు? మళ్ళీ ఆయన దగ్గర చేరేదాకా నేను మిస్ అవుతూనే ఉంటాను. ఒకరోజు మీ బర్త్డే అర్ధరాత్రి అయిపోయింది, బయట షాపులన్నీ క్లోజ్. శ్రీహరి గారు మిమ్మల్ని కారు ఎక్కించుకొని తీసుకెళ్ళి ఓనర్ వెళ్ళిపోయారు, పని వాళ్ళు షటర్ వేసేసి బయలుదేరుతున్నారు. వచ్చే హే షటర్ ఉప్పర్ కరో అన్నారు. వాళ్ళు భయపడిపోయారంటే శ్రీహరి గారు రావడం. ఫస్ట్ టైం బాబా నాకు కొన్ని ఇచ్చిన డైమండ్ నెక్లెస్ అది. మణిరత్నం గారిది సఖి అని మూవీ ఉంటది, అది మీ కథే లాగా ఉంది. ఓ మాది తెలిసిన తర్వాత వాళ్ళు తీసారు. మణిరత్నం మీ కథే సినిమాగా తీసారేమో. ఈయన సడన్ గా వచ్చి ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని తాళి తీసుకొని చూపిస్తున్నారు. ఏడవడం మొదలు పెట్టేస్తారు బాబా. అమ్మ ముందు, అమ్మవారి ముందు పెళ్ళైంది. గొప్ప ప్రేమ కదా మేడం. అవును, అది ఇదే ఇంట్లో షూటింగ్ నడుస్తుంది. మహేష్ ఎప్పటికైనా ఇలాంటి ఒక ఇల్లు నేను కొనాలి అని చెప్పి శ్రీహరి గారు అన్నారంట. సాంబయ్య సినిమాకి ఇదే ఇల్లు కొన్నారు. అండ్ మగధీర సమయానికి శ్రీహరి గారు హీరోగా ఆయన చాలా బిజీగా. సారీ చరణ్, చిరంజీవి గారు ఫస్ట్ ఇక్కడ పంపించారు ట్రైనింగ్ కోసం. ఈయన పిసికేస్తారు. ఈయన రాక్షసుడు కదా మా ఆయన. 4 days వచ్చారు, తర్వాత రాలేదు. మెగాస్టార్ చిరంజీవి గారు లాంటి ఒక సూపర్ డాన్సర్తో ఆయన్ని మ్యాచ్ చేసే విధంగా అంత బాగా డాన్స్ ఎలా రాగలిగింది? నన్ను అడిగినట్టు చిరంజీవి గారిని అడుగుతారా మీరు? ఇవే చేతులతో ఇదే ఇంట్లో కొన్ని లక్షల రూపాయలు ఎన్ని రోజులు మీరు తీసుకొచ్చి ఎంతమందికి డొనేషన్ ఇచ్చున్నారు? చాలా మందికి ఇచ్చాను. వారంతా శ్రీహరి గారు చనిపోయిన తర్వాత వాళ్ళు ఎట్లా బతుకుతున్నారు, వాళ్ళు భోజనంకి ఏం చేస్తారు, అది అడగడానికి కూడా ఒక్క మనిషి లేదు. తిన్నారా లేదా అని అడగడానికి కూడా. ఆయన చనిపోయిన తరువాత పక్క రోజే నేను శ్రీహరికి డబ్బులు ఇచ్చేసాను, శ్రీహరి నా దగ్గర డబ్బులు తీసేసుకున్నాడు అని అబద్ధం చెప్పి, లేదా ఇప్పటికీ మొహం చాటేసి ఎన్ని రూపాయలు మీకు బయట ఆగిపోయింది. అప్పుడు బాధపడ్డాను, తర్వాత చీపు అని వదిలేశాను. కానీ ఆ మొత్తం ఏముంటో ఆ రోజుల్లోనే 1 కోటి దాకా ఉంది. ఎందుకంటే లెక్కలు ఎందుకండి, ఎవరు తీసుకున్నారో వాళ్ళకి తెలుసు. శ్రీహరి గారు ఆయన జాండీస్ వల్ల చనిపోయారు అని చెప్పేసి చాలా మంది మాట్లాడారు. కానీ నిజానికి మీరు మాట్లాడేటప్పుడు జాండీస్ వల్ల కాదు, జాండీస్ అప్పటికే తగ్గిపోయినాయి, హాస్పిటల్లో చేసిన ట్రీట్మెంట్ వల్ల చనిపోయారు అని చెప్పేసి చెప్పారు. రాంగ్ ఇంజెక్షన్ ఇచ్చేసారు. లేకపోతే ఆ రోజు శ్రీహరి గారిని ఆ హాస్పిటల్ నుంచి బయటికి తీసుకురావడానికి మీరు ఎంతో మందికి ఫోన్ చేస్తే సరైన రెస్పాన్స్ రాలేదు. ఎస్, చాలా మంది. ఆయన వల్ల ఆయన మినిస్టర్స్ ఉన్నారు, ఎమ్మెల్యేస్ ఉన్నారు, దాంట్లో ఎవరైనా ఒక కాల్ ఫోన్ ఎత్తి ఉంటే ఈరోజు శ్రీహరి ఇక్కడ ఉండేవారు. శ్రీహరి గారు చనిపోయిన తరువాత శాంతి జీవితం ఎలా మారిపోయింది? నేను ఒక 7 years వేరే లోకంకి వెళ్ళిపోయానండి. ఒకరోజు మా పెద్ద బాబు చిన్న బాబు వచ్చి కూర్చొని, అమ్మ 7 years చూసావు, ఎవరైనా ఒక్క వాళ్ళు వచ్చి చూసారా మనల్ని, మరి నువ్వు కూడా వెళ్ళిపోతావు ఎట్లమ్మా? ఒక్కసారి నా కంట్లో హాయ్, వెల్కమ్ టు మై షో. తెలుగు సినీ ప్రపంచంలో ఎంతోమంది స్టార్స్ ఉంటారు. అయితే వారిలో రియల్ స్టార్ శ్రీహరి గారి స్థానం మాత్రం ఎప్పటికీ ప్రత్యేకమే. అయితే ఈరోజు మన ఇంటర్వ్యూ ఆయన సతీమణి, ఆయన అర్ధాంగి మన శాంతి గారితో. అయితే శాంతి గారి కేర్ ఆఫ్ ఓన్లీ శ్రీహరి గారి భారీగా మాత్రమే కాదు, ఆమె కొన్ని దశాబ్దాల సినీ ప్రయాణంలో 900 సినిమాలకు పైగా నటించారు, గొప్ప డాన్సర్గా పేరు తెచ్చుకున్నారు. ఈరోజు ఇంకా ప్రత్యేకంగా శాంతి గారి పుట్టినరోజు. ఈ సందర్భంగా శాంతి గారితో ఒక ప్రత్యేక ఇంటర్వ్యూ చేద్దాం. హాయ్ మేడం, నమస్తే. నమస్తే మేడం, మిమ్మల్ని పరిచయం చేసే ముందు మీరు 900 సినిమాల్లో నటించారు, గొప్ప డాన్సరు, గొప్ప పేరు తెచ్చుకున్నారు. అయినా కానీ నేను శ్రీహరి గారి భారీగానే పరిచయం చేశాను. మీ గుర్తింపు అంటే ఏంటి? నేను చేసిన పరిచయం కరెక్టా, లేదా మీకు నటిగా ఆ 900 సినిమాలు మీ గుర్తింప? శ్రీహరి భార్య అని. ఎప్పటికీ శ్రీహరి భార్య, అదే మీ గుర్తింపు. ఎప్పుడు నాకు 30 years అయింది పెళ్ళి అయ్యి మేడం. అప్పటి నుంచి నేను మిసెస్ శ్రీహరి అని. నేను ఇంకా పాత దీనికి వెళ్ళడానికి లేదు. బట్ ఇప్పుడు సినిమాలు ఐ స్టార్టెడ్ డూయింగ్ అగైన్. ఒక సినిమా చేశాను, మళ్ళీ వారికి చెప్పాను, నేను మిస్సెస్ శ్రీహరినే పెట్టమని చెప్పాను. వాళ్ళు చెప్పారు, మేడం ఇక్కడ తమిళనాడులో మిమ్మల్ని గుర్తుపెట్టరు, మిస్సెస్ శ్రీహరి అంటే
మేము ఇట్లా పేరు వచ్చి వేసుకొని నేను చెప్పాను డిస్కో శాంతి అలైస్ అని వేసుకోమని చెప్పాను. కానీ నాకు మిస్సెస్ శ్రీహరియే. సూపర్ మేడం. ఈరోజు మీ పుట్టినరోజు, అంటే ఇయర్ చెప్పొచ్చా నేను? చెప్పండి, దీంట్లో ఏముంది. 60 సంవత్సరాలు Yes. అంటే ఒక పరిపూర్ణమైన జీవితం. అయితే మీ ప్రతి పుట్టినరోజుకి శ్రీహరి గారు ఆ రోజు రాత్రి కరెక్ట్గా 12 గంటలప్పుడు మీకు ఒక గిఫ్ట్ ఇచ్చేవాళ్ళు, ఎంతో కొంత బంగారం. కరెక్టా? ఈ పుట్టినరోజు నాడు శ్రీహరి గారిని ఎంత మిస్ అవుతున్నారు? స్టిల్ ఐ మిస్. ఎప్పుడు నేను మళ్ళీ ఆయన దగ్గర చేరేదాకా నేను మిస్ అవుతూనే ఉంటాను. ఆయన లేని లోతు ఇప్పుడు నా పిల్లలు కరెక్ట్గా 12 o'clock సేమ్ బాబాయ్ ఎట్లా నాకు గిఫ్ట్ ఇచ్చారు, సేమ్ అదే 12 o'clockకి. బాబాయ్ అంటే ముందే అంటే నేనే కొంటాను కాబట్టి అది ఆయన చెప్పేస్తారు, నీ ఇష్టం అని చెప్పేస్తారు, తీసుకొస్తాను. అది ఉండేది. సర్ప్రైజ్ ఇచ్చేదంటే ముద్దు, దానికి విలువ లేదు. ఇప్పుడు నా పిల్లలు వచ్చి సర్ప్రైజ్ వాడు ఇప్పుడు పెరిగారు కాబట్టి పెద్ద అదే ఆల్మోస్ట్ 25 years దగ్గర అయింది. సో ఇప్పుడు వాళ్ళు వచ్చి మా పెద్ద బాబు చిన్న శశాంక్ అండ్ మేఘాంశ ఇద్దరు నాకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తున్నారు. ఈ 60th బర్త్డే కూడా ఏదో ఒకటి పెట్టుకున్నారు. నాకు ఇంకా మొత్తం కుస్ అని మాట్లాడుకుంటున్నారు. ప్లాన్ జరుగుతుంది, ఏదని నాకు చెప్పట్లేదు. అది కేక్ నుంచి అన్నీ ఏదో అమ్మకి ఎవరో అడిగితే అమ్మకి చెప్పొద్దు. అయితే ఒకరోజు మీ బర్త్డే అర్ధరాత్రి అయిపోయింది, బయట షాపులన్నీ క్లోజు. శ్రీహరి గారు మిమ్మల్ని కారు ఎక్కించుకొని తీసుకెళ్ళి, బర్త్డే కాలేదు, రేపు బర్త్డే అంటే అంటే అదే 16th అంటే ఈరోజు బర్త్డే అంటే నిన్న రాత్రి ఫ్రెండ్స్ తోటి కూర్చొని ఆయన పార్టీ, ఆయన ఎప్పుడు రోజు ఆయన షూటింగ్కి తొందరగా వచ్చేస్తుంటే ఎవరైనా ఒకళ్ళు ఉంటారు, స్టోరీ డిస్కషన్ ఏదో ఒకటి జనాలు ఉంటూనే ఉంటారు. నేను ఈయన కొంచెం మినిస్టర్ వీళ్ళు ఇంకా ఫ్రెండ్స్ కామెడీ ఆర్టిస్ట్ వీళ్ళందరూ కూర్చొని చేస్తున్నారు. వీళ్ళు ఏదో అది తీసుకొని రమ్మంటున్నారు, ఇది తీసుకుని నేను వంటగది నుంచి చేసి పంపిస్తున్నాను, ఈ పని వాళ్ళు అందిస్తున్నారు. 9 అయింది. నాకు అప్పుడు దాకా ఈయనకి మర్చిపోయారు. సరే చూద్దాం అనుకున్నాను. ఆయన ఎప్పుడు నా బర్త్డే కానీ ఎప్పుడు ఏం అడగలేదు. ఎవ్రీ బర్త్డే ఆయనే నాకు కొని ఇస్తారు. అంటే ఒక వారం ముందు నుంచే చెప్తుంటారు, నీకేంది కావాలంటే కొనుక్కోవే, నీకేం కావాలంటే కొనుక్కోవే అంటారు. నేనే కొనుక్కుంటాను. నేను వెళ్ళి షాప్ దగ్గర వెళ్ళి ఫోన్ చేస్తాను, బాబా ఇంత అవుతుందని, నాకెందుకే చెప్తున్నావు, నువ్వు కొనుక్కోవే అంటారు. ఆ రోజు 9:30 9:30 దగ్గర 10 దగ్గర అవుతుంది. లుంగి మీదే ఉంటారు బాబా. ఇప్పుడు పరిగెత్తుకొని లోపలికి వచ్చారు. వస్తే తల్లి మర్చిపోయాను, నీ అమ్మ నేను తల మీద కొట్టుకొని దాదా బట్టలు వేసుకొని రా అన్నారు. నేను నైట్ మీద ఉన్నాను, ఆయన లుంగి మీదే ఉన్నారు. ఏంటి బాబా అంటే, నువ్వు పో డ్రెస్ వేసుకొని రా అన్నారు. ఎంత బట్టలు వేసుకొని రా అన్నారు. వెళ్ళి డ్రెస్ మార్చుకొని వచ్చాను. ఆయన లుంగి మీద వచ్చి డ్రైవర్ని బండి తీయమన్నారు. దావని స్ట్రైట్గా మన ఎదురింట్లో జ్యువెలరీ షాప్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళది షాప్ ఉంది పంజగుట్టలో. స్ట్రైట్గా అక్కడ తీసుకెళ్ళారు. తీసుకెళ్ళి షట్టర్ వేసేసారు. అంతే ఓనర్ వెళ్ళిపోయారు. పని వాళ్ళు షట్టర్ వేసేసి బయలుదేరుతున్నారు. వచ్చే హే షట్టర్ ఉప్పర్ కరో అన్నారు. నాకు అసలు ఏం అర్థం కాలేదు. వాళ్ళు భయపడిపోయారంటే శ్రీహరి గారు రావడం. ఏంటి సార్ అన్నారు. అంటే ఓనర్ చల్లగా అదే చెప్పారు, వెళ్ళిపోయారు, హిందీలో చెప్పారు. హే మేమోను ఊరుగారు అన్నారు. వాళ్ళు ఓపెన్ చేస్తున్నారు. ఈ లోపల ఫోన్ వెళ్ళింది ఓనర్కి. ఆయన పరిగెత్తుకుని వచ్చారు. వచ్చి ఫుల్ తలుపు ఓపెన్ చేశారు. వెళ్ళారు, ఇట్లా చూశారు. నీకేం కావాలి కొనుక్కోవే అన్నారు. నువ్వు సెలెక్ట్ చేయి బాబా అన్నాను. ఇట్లా చూశారు. ఏం కావాలంటే నాకు ఉంగరం కొనివి బాబా అన్నాను. ఇట్లా చూస్తున్నారు. ఆయన అట్లాగా నువ్వు సెలెక్ట్ చేయి బాబా అన్న. ఇట్లా చూస్తున్నారు. నేనేమో ఇట్లా కూర్చున్నాను, ఇట్లా నిలబడి ఉన్నాను. నిలబడి ఉండి ఇట్లా ఇట్లా సైడ్ ఇవన్నీ ఉంటుంది కదా, ఎట్లా చూసుకొని ఇట్లా చూసాను. చూస్తే నా కళ్ళు ఆటోమేటిక్గా ఇట్లా పోయింది. పోతే ఒక నెక్లెస్ ఒకటి రోడ్ మీద చూస్తాను. అది చూసాను, అది డైమండ్ నెక్లెస్. అది అట్లా చూసాను. చూసి తల మళ్ళీ ఇట్లా చూసుకొని వస్తే నేను చూసింది ఈయన చూశారు. బాగుందనే అని అడిగారు. బాగుంది బాబా అన్నాను. ఏయ్ ప్యాకరో అన్నారు. ఎంతని అడిగారు. ఇంత డబ్బు అని చెప్పారు. ఓకే సార్.
చూసిన తర్వాత మళ్ళీ అక్కడ చూసా ఇంకొకటి బాగుంది, దాని మీద మళ్ళీ కళ్ళు ఇట్లా పోయింది, అది కూడా నచ్చిందా నేను అన్నారు. బాగుంది బాబా, దోణ ప్యాకరు అన్నారు. బాబా ఎందుకు బాబా, చేతిలో డబ్బులు లేదు, పైసా లేదు ఇద్దరు చేతిలో, ఇంట్లో కూడా డబ్బులు లేదు అనుకోండి. దోణ ప్యాకరు అన్నారు. అంటే ప్యాక్ చేశాడు, ప్యాక్ చేసి ఇంట్లో తీసుకొచ్చాడు. ఫస్ట్ టైం బాబా నాకు కొని ఇచ్చిన డైమండ్ నెక్లెస్ అది. మరి ఆ పేమెంట్ ఎలా జరిగింది? అది బాబా చనిపోయిన తర్వాత కూడా ఒక ప్రాపర్టీ ఇమ్మని, అప్పుడు కొంచెం బ్యాలెన్స్ ఉంటారు. నేను వచ్చినప్పుడు వచ్చిన ఆయనకి వాళ్ళు అడిగి ఎదురింటి పొద్దున కనిపిస్తుంటారు, వాళ్ళు అడగరు, ఆయన అసలు అడుగురు. ఇంటికి నేను ఎప్పుడైనా గుర్తు చేసా పంపివే అంటారు, పంపిస్తాము అంతే. అంటే ఆయన ప్రేమది మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకుండా. అసలు ఎంత నాకు అట్లాంటి హస్బెండ్ ఎవరికైనా దొరుకుతారని నాకు తెలియదు, అంత ఇదిగా చూసుకుంటారు. అండ్ మేడం, నేను ఈ మధ్యకాలంలో ఒక 5-6 ఇంటర్వ్యూలు చేసే క్రమంలో శ్రీహరి గారితో పనిచేసిన చాలామంది దర్శకులను ఇంటర్వ్యూ చేశాను. అయితే ఎవరిని? వి సముద్ర గారిని చేశాను, చంద్రమహేష్ గారిని ఇంటర్వ్యూ చేశాను, ప్రేస్ రాయ చంద్రమహేష్. సో దేవి ప్రసాద్ గారిని ఇంటర్వ్యూ చేశాను. కెమెరామ్యాన్ లేదు, ఆయన డైరెక్టర్. వారికి శ్రీహరి గారే ఫస్ట్ సినిమా ఛాన్స్ ఇచ్చారు. అయితే ఆ సినిమా ప్రొడ్యూసర్ కారణంగా ఆగిపోయింది, ఆయన వేరే సినిమా చేశారు శ్రీకాంత్ గారితో. ఇలా చాలామంది శ్రీహరి గారితో పనిచేసిన ప్రతి ఒక్కరు ఆయన ప్రస్తావన వస్తూ ఎంత ఎమోషనల్గా మాట్లాడుతున్నారంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. చంద్రమహేష్ డైరెక్టర్ మాట్లాడుతూ, ఒకరోజు శ్రీహరి నేను అసిస్టెంట్ డైరెక్టర్ని, శ్రీహరి గారు అప్పుడప్పుడే యాక్టర్గా పైకి వస్తున్నారు, ఇదే ఇంట్లో ఆ కింద స్టెప్స్ దగ్గర వాళ్ళిద్దరు నిలబడినారు, లోపల షూటింగ్ నడుస్తుంది. మహేష్ ఎప్పటికైనా ఇలాంటి ఒక ఇల్లు నేను కొనాలి అని చెప్పి శ్రీహరి గారు అన్నారంట. కట్ చేస్తే కొన్ని సంవత్సరాలకి ఇదే ఇంటిని మళ్ళీ శ్రీహరి గారు స్టార్ అయిన తర్వాత ఇదే ఇంటిని కొన్నారు. అది కాదండి, ఇది వచ్చి చంద్రమహేష్ అసిస్టెంట్గా ఏదో ఉన్నారు, బాగా వచ్చి హీరో పేరు మర్చిపోయాను, పోలీస్ సినిమా అయిపోయింది, దేవా చేస్తున్నారు. ఓకే, దేవా చేస్తున్నారు. చేసినప్పటికీ ఇక్కడ పాత విలన్ సినిమా కూడా కొంచెం అప్పుడు రిలీజ్ అయింది, మీకు గుర్తుండొచ్చు. అదేదో జరుగుతుంది, ఈ పైన బాల్కనీలో నిలబడి చూసారంట. చూసి ఇట్లా ఉంటే పైన బాల్కనీలో అంటే బాబా మా చంద్రమహేష్ ఇద్దరు ఉంటే, ఈ ఇల్లు ఎప్పుడైనా కొంటానయ్యా అని చెప్పారు. ఈ ఇల్లు ఎప్పుడైనా కొంటానయ్యా అంటారంట. కరెక్ట్ పోలీస్ దేవా సాంబయ్య సినిమాకి ఇదే ఇల్లు కొన్నారు. బాగా ఎంతో ఇష్టపడి కొనుక్కున్నారంట. కొనుక్కున్నారు కానీ తిప్పులు నేనే పడ్డాను చాలా. తర్వాత వాస్తు అని, తర్వాత పెయింటింగ్స్, వాస్తు 3 సార్లు మార్చాను. నేను ఒక్కొక్కసారి చేసినప్పుడు అంతా చెప్తాను, బాబా దీనికి ఖర్చు పెట్టేదని నిజంగా ఇట్లాంటి ఇల్లు ఇంకొకటి కొనేదాన్ని. ఎవడైనా వస్తాడు, వాస్తు బాగాలేదు అంటాడు, ఆఫీస్ రూమ్ ఇక్కడ మార్చాడు, కిచెన్ ఇక్కడ మార్చు అంటాడు, ఇది ఎత్తుగా ఉంటుంది అంటాడు, ఏదో ఒకటి మార్చునే ఉంటాము. నేను లాస్ట్ శిబిరికి చెప్పాను, బాబా నువ్వు చెప్పేసి వెళ్ళిపోతున్నావు షూటింగ్కి, ఆ దుమ్ము ఒకటి పడదు, నాకు వచ్చి చచ్చేది నేనే, నా వల్ల కాదు బాబా, కావాలంటే మన పాత ఫ్లాట్కే వెళ్ళిపోతాం బాబా అని చెప్పాను. అప్పుడు సైలెంట్గా అయ్యారు. అంటే ఒక్కసారి మీ లైఫ్ విషయానికి వస్తే, మీరు చాలా ఇంటర్వ్యూలో చెప్పారు, సో నేను ఆ విషయం లోతుల్లోకి వెళ్ళట్లేదు, కానీ మీ జర్నీ మొత్తం చూస్తే ఒక అంతులేని కథ సినిమాలో మన జయప్రద గారి క్యారెక్టర్ లాగా అనిపిస్తుంది. కుటుంబ బాధ్యతలు చాలా చిన్న వయసులో పైన వేసుకొని అందరినీ సెటిల్ చేసి. అదే నేను మా నాన్న అబ్బాయిన కన్నే బదులు అమ్మాయిన కన్నేశారు. సో వాళ్ళదాన్ని తీర్చాను. తీర్చిన తర్వాత హ్యాడ్ అ వెరీ గుడ్ లైఫ్. బాబా నన్ను గోల్డ్ ప్లేట్లో పెట్టుకొని, గోల్డ్ కూడా చెప్పాను, వైట్ గోల్డ్లో అంటే డైమండ్ వైట్ గోల్డ్లో వజ్రాల్లో పెట్టిన ప్లేట్లో పెట్టుకొని నన్ను ఇట్లా చూసుకున్నారు. నన్ను అక్కడ బాగుండేదాకా నాకు అసలు ఏం లోతులేదు. బాబా నాకు ఇది కావాలంటే బాబా నేను ₹1 అడిగితే ₹1,00,000 ఇచ్చేవాళ్ళు, అట్లాగే చూసుకున్నారు నన్ను. బాబా పోయిన తర్వాత అప్పుడు తెలిసింది, ఒక 7 years నేను దీనికి వెళ్ళిపోయి మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత అప్పుడు తెలిసింది, జనాలంటే ఇట్లా ఉంటారు, చుట్టాలంటే ఇట్లా ఉంటారు, ఫ్రెండ్స్ అంటే ఇట్లా ఉంటారు. అప్పుడు తెలుసుకున్నాను. అది తెలుసుకున్న తర్వాత
టుక్ సమ్ టైమ్. దాంట్లో నుంచి కూడా హలో మా బావతోటి ఇట్లా ఉన్న వాళ్ళు ఇట్లా మారిపోయారే, అది ఆ బాధ నుంచి బయటికి రావడానికి కొంచెం టైం పట్టింది. ఇప్పుడు మనుషులంటే ఇట్లాగే ఉంటారు, మనంగా ఉంటాము. ఇప్పుడు నా వల్ల ఏదైనా కుదిరింది అనుకోండి, నా వల్ల కలిగింది, నా దగ్గర ఇప్పుడు నాకు మించిన డబ్బు ఏదైనా ఉంటే నేను చేస్తున్నాను. గ్యారంటీ ఇప్పుడు కూడా ఇప్పుడు నా కొడుకు, చిన్న కొడుకు ఇప్పుడు హీరోగా అయ్యాడు. మేఘాం శ్రీహరి హీరోగా అయ్యాడు. శశాంక్ కూడా ఇంకా కొన్ని రోజులు డైరెక్టర్ అవుతాడు, పెద్దబాబు. అయితే వాళ్ళు కూడా చెప్పాను, అదే చెప్పాను, కానీ నాన్నలాగా ఉండొద్దు. నాన్న ఇచ్చే 100 రూపాయలు 70 రూపాయలు ఖర్చు పెట్టేసి 30%, 33% ఇన్కమ్ ట్యాక్స్ పోతుంది. మిగతాలో అది ఉంది కదా, దాంట్లో సగం మనం దాచిపెట్టుకొని సగం మనం హెల్ప్ చేస్తే పర్లేదు. ఈయన ఇంటి ఖర్చుకి మాత్రం ఇచ్చేసి మొత్తం అన్ని దానం చేసేవాడు. అట్లా ఉండొద్దని చెప్పాను. మీ ఫ్యూచర్కి కొంచెం దాచిపెట్టుకొని మిగతా చేయండి. ఇవే చేతులతో ఇదే ఇంట్లో కొన్ని లక్షల రూపాయలు ఎన్ని రోజులు మీరు తీసుకొచ్చి ఎంతమందికి డొనేషన్ ఇచ్చున్నారు? చాలా మందికి ఇచ్చాను. వారంతా శ్రీహరి గారు చనిపోయిన తర్వాత మీ కుటుంబానికి అది వచ్చి హెల్ప్ కోసం వచ్చిన వాళ్ళు, అది పర్వాలేదు. ఇప్పుడు హెల్ప్ అంటే లేదనే వస్తారు, అంటే పేదవాళ్ళే వస్తారు. ఇప్పుడు ఇప్పుడు బాబా చాలా మందిని చదివిపించారు. ఇప్పుడు వాళ్ళు చదువుకుని ఒక పోస్టుకు వెళ్తే కూడా వాళ్ళకి ఎంత వస్తుంది? 50,000 1 లక్ష రూపాయలు వస్తుంది. దాంట్లో మనం ఏం అడుగుతాము? వాళ్ళ ప్రేమ ఉంటే సరిపోతుంది. చాలా మందికి వచ్చి పోస్టులు ఇప్పించారు. చెప్పుకోవాలంటే చాలా ఉంది, బయటకు చెప్తే బాబా కాదు వాళ్ళకి అసహ్యంగా. అది చాలా మందికి పోస్టులు ఇప్పించారు, చాలా చేశారు. కానీ ఎవరికి అది అది ఒక విశ్వాసం కూడా వద్దు, విశ్వాసం కూడా వద్దు. ఒక ఆయన చేశారు, ఆయన ఫ్యామిలీ ఇట్లా ఉందే, వాళ్ళు ఎట్లా ఉన్నారు, ఎట్లా వాళ్ళకి అందరికీ తెలుసు. బాబా ఇట్లా హెల్ప్ చేస్తున్నారు అనేది అందరికీ తెలుసు. చేసి వాళ్ళు ఎట్లా బతుకుతున్నారు, వాళ్ళు భోజనంకి ఏం చేస్తారు, అది అడగడానికి కూడా ఒక్క మనిషి లేదు. తిన్నారా లేదా అని అడగడానికి కూడా లేదు. అదే మేడం నేను ఎట్లా ఉన్నారు. అయితే ఇంకో విషయం, శ్రీహరి గారు సినిమాలు చేస్తున్నప్పుడు, ఆయన బతికున్నప్పుడు ఎంతోమందికి దానం వేరు, అప్పు వేరు. అంటే మీరు ఏదో వడ్డీకి కాదు, చేబూదులు ఇచ్చున్నారు. ఆయన చనిపోయిన తరువాత పక్క రోజే నేను శ్రీహరికి డబ్బులు ఇచ్చేసాను, శ్రీహరి నా దగ్గర డబ్బులు తీసేసుకున్నాడు అని అబద్ధం చెప్పి, లేదా ఇప్పటికీ మొహం చాటేసి ఎన్ని రూపాయలు మీకు బయట ఆగిపోయినాయి? చాలా అండి. దానం చేసింది వేరే, అప్పు ఇచ్చింది వేరే. అప్పు కాదు, హరి ఇట్లా కొంత హరి అని చెప్తే ఇచ్చేవాడు. ఇట్లా ఇచ్చేసా హరి అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. తర్వాత వచ్చి బాగా వచ్చి ఆ డబ్బు వచ్చి ఏం చేస్తాం, తర్వాత తీసుకొచ్చలే, వాళ్ళు కూడా పరిస్థితి ఇట్లా ఉంది అని. అట్లా చాలా ఉంది, చాలా మంది ఉన్నారు. ఎవరు తీసుకున్నారో వాళ్ళ మనసాక్షికి తెలుసు. ఆ రోజుల్లోనే ఆ అమౌంట్ 1 కోటి దాటింది. నేను ఒక 2-3 దగ్గర పంపించాను. పంపిస్తే నా బ్రదర్స్ ఇప్పుడు లేదు, వాళ్ళు ఇద్దరు లేదు, పంపిస్తే వాళ్ళు చెప్పారంట, లేదు అప్పుడే ఇచ్చేసామంటే. బాబాది పైసా చెక్ నుంచి డబ్బు నుంచి ఏది ఇచ్చినా, నాకు ఇంట్లో డబ్బు లేకపోతే బాబాకు ఫోన్ చేశాను, బాబా డబ్బు లేదంటే కంపెనీ నుంచి 2 లక్షలు దేని బట్టి ఉందో అట్లా తీసుకొని పంపిస్తారు. ఏది కూడా నాకు తెలియకుండా బయటికి వెళ్ళడానికి ఛాన్సెస్ లేదు. అది ఇచ్చానంటే సరే మోసం చేస్తున్నారు, మోసం చేయని దాంతో ఏంటి వాళ్ళు బాగుంటారా? ఇప్పుడు మేము బాగానే ఉన్నాము, అదే కార్లు ఉంది, అదే ఇంట్లో ఉన్నాము, అదే కరెంట్ బిల్ కడుతున్నాము, అదే పని వాళ్ళు ఉన్నారు. మధ్యలో కష్టపడినా మళ్ళీ ఒక పొజిషన్కి వచ్చాము కదా. మేము ఎవరి దగ్గర వెళ్ళి ఇప్పుడు దాకా చేయి చాపలేదు కదా. మా తిండి మేము తింటున్నాము. మేము ఇప్పుడు ఉల్టా మనుషులకు పెడుతున్నాము కదా, ఎవరి దగ్గర నుంచి మేము తినలేదు. కొన్ని అప్పుడు బాధపడ్డాను, తర్వాత చీపోని వదిలేశాను. పోని వాళ్ళు బాగుంటారు, పైన దేవుడు అని ఒక వాడు ఉన్నాడు, వాళ్ళు చూసుకుంటారు. కానీ ఆ మొత్తం అమౌంట్ ఆ రోజుల్లోనే 1 కోటి దాకా ఉండింది. అందుకని లెక్కలు ఎందుకండి, ఎవరు తీసుకున్నారో వాళ్ళకి తెలుసు. అండ్ ఇంకో చిన్న డౌట్ మేడం, యాక్చువల్గా మీ కుటుంబ పరిస్థితుల వల్ల మీరు డ్యాన్సర్ అయ్యారు. ఫస్ట్ ఒక సినిమా యాక్టింగ్ చేశారు, అక్కడి నుంచి తర్వాత డ్యాన్సర్ అయ్యారు. అంటే చిన్నప్పటి నుంచి డ్యాన్స్ నేర్చుకుంది కాదు, డ్యాన్స్ మీకు పుట్టుకతోనే అబ్బింది కాదు, అవసరం కోసం డ్యాన్స్ దగ్గరికి వెళ్ళారు మీరు. అలాంటిది అంత తక్కువ టైంలో మెగాస్టార్ చిరంజీవి గారు లాంటి ఒక సూపర్ డ్యాన్సర్తో ఆయన్ని మ్యాచ్ చేసే విధంగా అంత బాగా డ్యాన్స్ ఎలా రాగలిగింది అతి తక్కువ కాలంలో?
యాక్చువల్లీ మా నాన్న వచ్చి ఒక డాన్సర్, మ్మ్. గ్రూప్ డాన్సర్గా ఉండి అసిస్టెంట్గా అయ్యి తర్వాత హీరో అయ్యారు. మేడం. సో ఆ బ్లడ్ ఉండొచ్చు, ఆ బ్లడ్ ఉంటుంది నా బాడీలో. సో అందుకని నేను కూడా పట్టుదల పట్టి కన్నడ సినిమాలో ఒక సినిమాలో వచ్చి మొత్తం జనరేటర్ అన్ని ఆఫ్ చేసేసి కరెంట్ లేదని చెప్పి పంపించేశారు. ఫస్ట్ నా బిగినింగ్లో డాన్స్ రాలేదని మిమ్మల్ని నన్ను పంపించేశారు. ఆ. తర్వాత వచ్చి ఎక్కడ వెళ్ళినా కష్టపడి ఒక్క మూమెంట్ రాదు. మాస్టర్స్ అయితే నన్ను తిట్టలేరు, ఎందుకంటే మా నాన్న డాన్సర్గా ఉండి హీరోగా అయ్యారు కాబట్టి. కరెక్ట్. వాళ్ళందరూ ఇప్పుడు కొరియోగ్రాఫర్గా ఉన్నారు. మా నాన్నతో డాన్సర్గా చేసిన వాళ్ళందరూ. సో తిట్టలేకపోయారు నన్ను. పక్కన ఈ అసిస్టెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి తిట్లు పడుతుంది. అది నాకే లోపల గుచ్చుతుంది. అది వాళ్ళని తిట్టడం కాదు, శాంతి నిన్న తిడుతున్నారు అనేది నాకు తెలుసు. మిమ్మల్ని తిట్టలేక వాళ్ళని తిడుతున్నారు అనేది నాకు తెలుసు. సో అప్పటికే నేను పట్టుబడి డాన్స్ క్లాస్కి వెళ్ళడం మొదలుపెట్టాను. కళా మాస్టర్ క్లాస్, ఫస్ట్ రఘు మాస్టర్ క్లాస్కి వెళ్ళాను. రఘు మాస్టర్ క్లాస్ వచ్చి రఘు మాస్టర్ చాలా బిజీ అయిపోయారు. తర్వాత వాళ్ళు కళా మాస్టర్ ఇప్పుడు ఉన్నారు కదా, కళ ఇది చేసుకుంది, కళ దగ్గర నేర్చుకున్నాను. తర్వాత వచ్చి జయంతి అక్క అని వాళ్ళ సిస్టర్ పెద్దక్క, కళ బిజీ అయిపోయింది. నేను పెళ్ళి అయిన రోజు కూడా డాన్స్ క్లాస్ అటెండ్ చేసి ఫ్లైట్ ఎక్కాను మేడం. సో అది ఉండొచ్చు పక్కన చేసిన వాళ్ళు. నాకు వీళ్ళు వాళ్ళు అనేది లేదండి. నాకు ఎవరైనా డాన్స్ చేస్తే అదే డబ్బు ఇస్తారు నాకు. ఇప్పుడు మీకు ఇంటర్వ్యూ ఇచ్చినా ఒకటే, నాకు ఇంకొక వాళ్ళకి ఇంటర్వ్యూ ఇచ్చినా ఇదే ఆన్సర్ నేను చెప్తాను. మీకు ఏది జవాబు చేస్తున్నానో నా ఇక్కడి నుంచి ఏది నిజం ఉందో అదే చెప్తాను. ఇంకొక వాళ్ళ దగ్గర నుంచి అబద్ధాలు చెప్పలేను. సో ఎవరైనా సరే, అది హీరో అయినా సరే, కామెడీ అయినా సరే, విలన్ అయినా సరే, నాకు వచ్చింది నేను చేస్తాను. అది ఆయన పెద్ద స్టార్గా ఉంది కాబట్టి, ఎక్కువ జనాలు చూస్తారు కాబట్టి, ఆయనకి పిచ్చి ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి ఎక్కువ రీచ్ అయింది అది. అయితే ఆ టైంలో చిరంజీవికి డ్యాన్స్లో కాంపిటీషన్ ఇవ్వగల అతి కొద్ది మంది హీరోయిన్స్లో డాన్సర్స్లో శాంతి మాత్రమే ముందు వరుసలో ఉండేదని చెప్పి ఒక టాక్ అనమాట. నన్ను అడిగినట్టు చిరంజీవి గారిని అడుగుతారా మీరు? అడగగలుగుతారా? మీరు చెప్పండి. నేను చెప్పను, ఆయన లేరు. నాకు చాలా మంది అడిగారు, చాలా మంది నేను చెప్పేశాను. నీకు ఎప్పుడైనా చిరంజీవి గారిని ఇంటర్వ్యూ చేస్తే ఆయన అడగండి. అమ్మాయి మీ పక్కన బాగా చేసిన దాంట్లోని ఒక మాట అడగండి. ఆయన నోటితోటి ఓకే నాకు కొంచెం ఈక్వల్గా చేసిందని అని ఆయన చెప్తే నేను ఒప్పుకుంటాను. అమ్మో, అసలు రౌడీ అల్లుల్లో పాట మేడం, ఆ స్టెప్స్ ఉంటాయి కదా, అదే చెప్తున్నాను. ఆయన నోటితో చెప్తే నేను ఒప్పుకుంటా. సూపర్. నేను చాలా మీ క్లోజ్ పీపుల్ నుంచి తెలుసుకున్న విషయం ఏంటంటే, మీరు ఎన్ని సినిమాలకు పనిచేశారో అందులో సగం సినిమాలకు కూడా పూర్తిగా రెమ్యునరేషన్ తీసుకోలేదు, రెమ్యునరేషన్ రాలేదు. సగం కాదు, 75% రాలేదు. నాకు మెడ్రాస్లో ఒక ఇల్లు ఉంది, ఒక 2 ఫ్లాట్ ఉంది, చిన్న పొలం, చిన్నది బాగా చిన్నది ఉంది. తప్పితే నా దగ్గర ఏం లేదు. సంపాదించుకుంది ఏం లేదు. సంపాదించింది వచ్చి పెళ్ళిళ్ళు చేసి పెట్టాను ఇంట్లో. దానికి మనమే కదా చేయాలి, దానికి పోయింది. నేను వచ్చినప్పుడు కొంచెం బంగారం తీసుకొచ్చాను. అండ్ మా మణిరత్నం గారిది సఖి అని ఒక మూవీ ఉంటుంది, మాధవన్ గారి. వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత ఇంట్లో చెప్పకుండా శాలిని మా కథనా? అది మీ కథే లాగా ఉంది. ఓ మాది తెలిసిన తర్వాత వాళ్ళు తీసారు. మణిరత్నం మీ కథే సినిమాగా తీసారేమో, మీది శ్రీహరి గారిది. లేదు, యాక్చువల్లీ నేను బాగా ప్రేమలో పడినప్పుడు నేను కొంచెం అందరికి తెలిసిన ఫేస్. నేను బాగా వచ్చి అప్పుడే చిన్న వేషాలు వేస్తున్నారు. నేను వచ్చి బావాని వచ్చి ఆయన గుణం ఉంటుంది కదా, అది చూసి పెళ్ళికి ఒప్పుకున్నాను. ఇంకా అందంగా కూడా ఉంటారు, దాంట్లో డౌట్ అసలు ఏం లేదు. చాలా అందంగా ఉంటారు. ఉన్న హీరోస్లో అందరికంటే అందం అంటే మా ఆయన అందంగా ఉంటారు. సో అప్పుడు వచ్చి ఎవరో చెప్పారు, ఆయన ఫ్రెండ్స్ దగ్గర ఉన్న వాళ్ళు, కొంచెం సినిమా వాళ్ళందరూ, అది ఎక్కడ అయ్యా నేను పెళ్లి చేసుకుంటుంది, ఊరుగా నేను తిప్పుతుంది, అమ్మాయి పొజిషన్ ఏముంది, నువ్వు ఎక్కడ ఉన్నావు, నిన్న పెళ్లి చేసుకోదు అని చెప్పారంట. బట్ ఆల్రెడీ ఆయన ఫస్ట్ ఎప్పుడు నన్ను అప్రోచ్ చేశారో పెళ్లి చేసుకున్నానని అడిగారు. అడిగితే మెడ్రాస్ ఊరికే చెప్పాను, ఇట్లా చాలామంది అడుగుతుంటారు.
మెడ్రాస్కి రండి మా అమ్మ దగ్గర అడగని చెప్పాను. వచ్చేసాడు, ఇంటికి వచ్చేసాడు. స్ట్రైట్ ఇంటికి వచ్చేసి మా అమ్మని అడిగాను. నేను మా అమ్మకి ఆల్రెడీ చెప్పాను, ఒక పిచ్చాడు కూడా వచ్చి అడిగాడు, కానీ చూడడానికి అందంగా ఉన్నాడమ్మా అని చెప్పాను. ఇప్పుడే ఇట్లా చిన్న చిన్న ఇది ఎలా చేస్తున్నారమ్మా అని చెప్పాను. ఆయన స్ట్రైట్గా ఇంటికి వచ్చేసారు. మా ఇల్లు లోపల దాక్కొని లేదని చెప్పడానికి కూడా లేదు. మాది చాలా బాగా చిన్న ఇల్లు. ఆ రూమ్ నుంచి బయటకు వస్తే రోడ్డు కనిపిస్తుంది. వచ్చేసారు. వస్తే రమ్మని చెప్పాము, కూర్చున్నారు. వచ్చి స్ట్రైట్ మా అమ్మతో వెళ్ళి మాట్లాడారు. నేను షూటింగ్ వెళ్ళిపోతాను కదా, ఈయన అప్పుడప్పుడు మెడ్రాస్లో ఉండిపోయారంట. నేను షూటింగ్ వెళ్ళిపోతాను కదా, యాక్చువల్లీ ప్రేమించిన వాళ్ళు అమ్మాయిల దగ్గర వెళ్తారు కదా, ఈయన మా అమ్మతో దగ్గర వెళ్ళిపోయేవారు. అక్కడికి వెళ్ళి మా అమ్మ దగ్గర కూర్చొని ఆయన దగ్గర వచ్చి ఇట్లా మంచి మార్కులు కొట్టేశారు. అక్కడ 100% 10% కొట్టేశాడు. మా అమ్మ నన్ను గోకడం మొదలుపెట్టింది. పెళ్లి చేసుకో ఇంకా ఎప్పుడు దాకా ఇది చేస్తావు, పెళ్లి చేసుకో. అప్పుడు నాకు ఇంకా 2-3 పెళ్లి కావాల్సింది ఉంది, డబ్బులు కూడా అంత లేదు నా దగ్గర. అమౌంట్ చెప్పాను కదా, ఫుల్ అమౌంట్ ఎప్పుడు రాలేదు. సో నేను చెప్పాను, బావకి చెప్పాను, ఒక చిన్నవాళ్ళు ఇద్దరు అప్పుడు బాగా చిన్నపిల్లలు, మా లాస్ట్ తమ్ముడు చెల్లి, వాళ్ళకి పెళ్ళికి నేను ఏదైనా పెట్టాలి, అమ్మాయికి నగలు పెట్టాలి, అబ్బాయికి కూడా పెళ్ళికి కూడా ఏదైనా ఒకటి, వాడికైనా ఏదైనా ఒకటి చేయాలి, ఫ్యూచర్కి ఏదైనా చేయాలని చెప్తే సరైన ఒప్పుకున్నారు. మళ్ళీ మా అన్న కొడుకు గుండు చేయడానికి వెళ్ళాము. వాడు కూడా ఇప్పుడు రాకేష్ అని, వాడు ఇప్పుడు యూఎస్లో ఉన్నాడు. వాడికి ఫస్ట్ ఇయర్కి 11th మంత్కి తలగీకి అదే గుండు చేసుకుంటారు కదా, దానికి వెళ్ళాము. ఈయన బాబా ఉన్నారు. ఆయన ఆల్మోస్ట్ 1 monthలో నేను ఎక్కడ ఉంటే అక్కడే ఉంటారు. నేను ఎక్కడికి వెళ్తే ఇక్కడ వేరే ఎక్కడ వెళ్ళినా కూడా దూరం నుంచి ఇట్లా చూస్తుంటాడు. ఇదే అయిపోయింది నా కథలు మొత్తము. ఇంకా ఒప్పుకున్న తర్వాత ఇంకా ఏముంది, ఎక్కడ పడితే అక్కడ వచ్చేస్తారు. తర్వాత వచ్చి మా అమ్మకి వచ్చేసారు. వచ్చి ఇట్లా గుడికి వెళ్తున్నామంటే ఆయన కూడా వచ్చేసారు, బావ కూడా ఉన్నారు. అప్పటికి మా అమ్మ, మా అక్క, పౌలిన్ అలెగ్జాండర్, మా అక్క పెద్ద అక్క, వాళ్ళ ఆయన అలెగ్జాండర్ అల్లుప అని పిలుస్తాము. వీళ్ళు ముగ్గురు బాగా క్లోజ్ అయిపోయారు. బాగా అంటే బాగా క్లోజ్. నేను షూటింగ్ 2 గంటకి 3 గంటకి వస్తాను, వీళ్ళు సిట్టింగ్స్ అన్నీ వీళ్ళు 4. మా అమ్మ పడుకుంటే కూడా నేను వచ్చేదాకా వీళ్ళు ముగ్గురే కూర్చుని ఉంటారు టెర్రస్లో. ఈయన కూడా కరెక్ట్ టైంగా ఆయన తెలుసుకొని వచ్చారో తెలియక వచ్చారో తెలియదు, కరెక్ట్గా వచ్చారు. గుడికి వెళ్తున్నాము అందరూ, ఒక 4-5 బండిలు వెళ్తున్నాము. ఈయన కూడా వచ్చారు. ఆ గర్భగుడి లోపల తీసుకెళ్తారు, పెద్దమ్మ తల్లి పెరిబాళెత్తమ్మ అని చెప్పి ఉంది లోపల. దాని లోపల వెళ్ళి పూజ చేపిస్తాం. అప్పుడు పేరు ఉంది కాబట్టి నాకు లోపల తీసుకెళ్తారు. గర్భస్థలం అంటారు కదా, గర్భగుడి లోపల. అక్కడ వెళ్ళి పూజ చేస్తాం. పూజ అంతా అయింది. ఈయన సడన్గా వచ్చి ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని తాళి తీసుకొని చూపిస్తున్నారు. ఇంత పెద్ద తాళి పొట్టు 2 ఉంది. నాకైతే ఆయన ఇట్లా చూస్తున్నాను, నా అమ్మని ఇట్లా చూస్తున్నాను, మా అమ్మ నన్ను ఇట్లా చూస్తుంది. ఏడుపు, మా అమ్మ ఒక సైడ్ ఏడుపు. నాకేమో అర్థం కావట్లేదు. నేను చెప్తున్నాను బాబాకి, నేను అప్పుడు బాబాని పిలిచేదాన్ని, బాబా నేను నిన్నే కదా పెళ్లి చేసుకుంటాను, మా అమ్మకి వచ్చి నన్ను గ్రాండ్గా పెళ్లి చేయాలని ఇది ఉంది, ఒక 5-6 years ఆగుతామని చెప్పాము కదా, ఇప్పుడు ఉంది కదా అంటే, లేదు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలి అని ఆయన ఏడవడం మొదలుపెట్టేశారు బాబా. ఏం అర్థం కాలేదు. మా అమ్మ ఏమో కోయగా ఏడుస్తుంది. శ్రీహరి గారు కూడా ఏడ్చారా? ఏడుస్తున్నారు. నేను చేసుకోలేదు ఇప్పుడు వద్దని చెప్పితే ఆయన ఏడుస్తున్నారు. సరే నాకు ఏం అర్థం కాదు. సరే వెళ్ళి ఒక కరుగమణి ఉంటుంది కదా, బ్లాక్ పూసలు, నల్ల పూస, కొయ్యలు అమ్ముతుంటారు గుడి బయట, వెళ్ళి తీసుకుని రమ్మని చెప్పాను. ఇక్కడ ట్రెడిషన్ వచ్చి బ్లాక్ పూసలే కదా, తెలుగు వాళ్ళు బ్లాక్ ఇది వేస్తారు, నల్ల పూసలు వేస్తారు. అది వెళ్ళి తీసుకుని రమ్మని చెప్పాను. వచ్చి తాళి కట్టమని చెప్పాను. మా అమ్మ ఇంకా ఓకే కూడా చెప్పలేదు. తాళి కట్టమని చెప్పాను, తాళి కట్టారు. తాళి కట్టిన తర్వాత మళ్ళీ ఆ కరుగమణి అది నల్ల పూసలు కట్టమని చెప్పాను, కట్టారు. ఆ తాళి నేనే ఇప్పేసి తీసి ఉండిలో వేసేసాను. చెప్పాను ఓకేనా బాబా అని చెప్పాను. ఆయనకు ఫుల్ ఖుషి. మా అమ్మ ఏడ్చింది. ఆయన చెప్పాను, మా అమ్మ ఎట్లయినా ఆయనే పెళ్లి చేసుకోబోతున్నాను, అది అప్పుడు చేసుకుంటే ఏంటి ఇప్పుడు చేసుకుంటే ఏంటి, బయటకు ఎవరికి తెలీదు, నేను అందరికీ అన్ని చేసిన తర్వాతనే బయటకు చెప్తాము అని ఇది చేసిన తర్వాత అప్పుడు సమాధానం. అమ్మ ముందు, అమ్మవారి ముందు పెళ్ళయింది. మా ఇంట్లో అందరూ ఉన్నారు. నా సైడు మా అక్క, మా బావ, మా అల్లుప, మా అన్న, వదిన,
మా తమ్ముళ్ళు, మా చెల్లెలు, తమ్ముళ్ళు అందరూ ఉన్నాము. మాకు చుట్టాలు ఒక 2-3 ఉన్నారు. ధనక అని ఒక అక్క ఉంది. ధనక మేమందరూ ఉన్నాము. వాళ్ళ ముందు వాళ్ళందరూ ఉన్నారు. ఆ తాలిబొట్టు మీరు హుండీలో వేయడం ఏంటంటే మొక్క అది శ్రీహరి గారితో నాకు పెళ్ళి అయితే లేదు, నేను ఎప్పుడు ఆర్టిస్ట్ అయినా అప్పుడే అంటే అప్పుడు వచ్చి సినిమా వాళ్ళ లైఫే బాగుండదని ఒక టాక్ ఉండింది అప్పుడు. సినిమా వాళ్ళు ఎవరు పెళ్లి చేసుకుని ఎప్పుడు ఒక డైవర్స్ అయిపోతుంది, లేకపోతే విడిపోయి వచ్చేస్తారు, అది టాక్ ఉండింది. నేను ముక్కున్నాను, నాకు డబ్బు లేని వాయిన అయినా పర్వాలేదు, నాకు మంచి మొగుడు దొరకాలి, నన్ను చివరి దాకా పెట్టుకొని ఇదని నేను మొక్కుకున్నాను. సో నాకు మంచి మొగుడు దొరికాడు, అందుకని నా తాలిబొట్టు తీసివేసి కరగమని వేసుకున్నాను. మంచి మొగుడు ఏంది మేడం, బంగారం దొరికేది. బంగారం. అయితే ఒక చిన్న డౌట్ మేడం ఈ విషయంలోనే, మీరు అప్పటికే పెద్ద స్టార్, అన్ని భాషల్లో మీరు సినిమాలు చేస్తున్నారు, శ్రీహరి గారు అప్కమింగ్. అయితే మీరు ఆ సమయంలో ఒక మాట అన్నారంట శ్రీహరి గారితో, బాగా నువ్వు సక్సెస్ కాకపోయినా పర్లేదు, రిక్షా తొక్కి నువ్వు ఎంత సంపాదిస్తావు నాకు అంతే పెట్టు, కానీ నన్ను ప్రేమగా చూసుకో జీవితాంతం అని చెప్పి అన్నారంట. అవును, నాకు కావాల్సింది ఒక ఆడదానికి ఏం కావాలండి, కట్టుకోవడానికి ఒక చీర, కప్పుకోవడానికి ఒక బట్ట, తిండి, కడుపు నిండా తిండి. అది ఒక్కొక్క వాళ్ళకి 3 పూట పెట్టగలుగుతాడు, లేకపోతే 1 పూట అయినా పెట్టగలుగుతాడు. మగవాడు అంటే పెడతాడు, అది చాలు కదా, ఇంకేం కావాలి. నా మొగుడికి నేను అందంగా కనిపించాలి, పక్క ఇంటి వాడుకో ఎదురింటి వాడుకో లేకపోతే రోడ్లో వెళ్తున్న వస్తున్న వాళ్ళకే కాదు, నా మొగుడికి నేను చచ్చేదాకా నేను అందంగా ఉండాలి, అది ఒకటే నా మైండ్లో ఉండింది. సో నేను పెద్దగా హోటల్కి వెళ్ళి తినే మనిషియో, పబ్బుకి వెళ్ళే మనిషియో, లేకపోతే అట్టి తిరిగే మనిషియో, ఫ్రెండ్సో, అది అసలు నాకేం లేదు. నేను నా షూటింగ్, నా ఇల్లు, నాకని ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ ఎవరు లేదు. ఎక్కడ పార్టీకి ఇప్పటిదాకా ఏ పార్టీకి ఇప్పటిదాకా వెళ్ళట్లేదు, ఇప్పటిదాకా అటెండ్ చేయలేదు. నాకు కావాల్సింది అంతే కదా, నాకు ఒక కప్పుకోవడానికి ఒక బట్టలు, అది పట్టు ఉంటే ఏంటి, కాటన్ ఉంటే ఏంటి, 100 రూపాయలు కొని ఇస్తే కూడా వేసుకుంటాను. నాకు ఇప్పటికీ 100 రూపాయల డ్రెస్ 100 రూపాయలు చెప్పులు వేసుకొని తిరుగుతాను ఇంట్లో. మా కొడుకులు తిరుగుతుంటారు. ఐఎమ్ కాన్ఫిడెంట్, నేను దాంట్లో ఉన్నాను, నేను బతకగలుగుతాను. దాంతో బాబాకి చెప్పాను, లేకపోతే నీకు సినిమాకి రాకపోయినా నువ్వు ఏదైనా ఒక పని చేస్తావు కదా, దానికి తిండి పెడతావు కదా, అది చాలు నాకు, ఆ నమ్మకం నాకు ఉంది, నువ్వు పెడతావని నమ్మకం ఉంది, నేనైనా చేసుకుంటాను నేను చెప్పాను. గొప్ప ప్రేమ కదా మేడం. అవును అది. అయితే ఈ మొత్తం ప్రయాణంలో మీ పెళ్ళి అయిపోయిన తర్వాత మీరు అఫీషియల్గా పెళ్లి చేసుకునే ఈ గ్యాప్లో 4 సంవత్సరాలు ఎంతో టైం, 5 సంవత్సరాల సమయం ఉంది. ఈ గ్యాప్లో చాలామంది, అంటే నేను పేర్లు చెప్పట్లేదు, మీరు కూడా చెప్పాల్సిన అవసరం లేదు, చాలామంది పెద్ద పెద్ద హీరోలే మీ దగ్గరికి వచ్చి శ్రీహరి గారి గురించి చెడుగా చెప్పేవారట. చెడ్డగా అంటే అమ్మాయి తిరిగిపోతాడు అట్లా ఇట్లా, ఆ చెడ్డ పేరు ఇప్పుడు దాకా బాగా అమ్మాయిల విషయంలో తాగుపోతాడు అనేది ఏం లేదు. నా గురించి కూడా చెప్పారంట, అది వదిలేసి వెళ్ళిపోతుందని కూడా, అంత పెద్ద దీన్ని చేసుకున్నావు నువ్వు, అది వదిలేసి డబ్బు ఉన్నవాడు దొరికితే వెళ్ళిపోతుందని కూడా ఆయన కూడా చెప్పారంట. ఆ మాట కూడా చెప్పాలి కదా, అట్లా నాకు కూడా చెప్పారు, చాలా పెద్ద పెద్ద వాళ్ళు కూడా చెప్పారు, అతను పెళ్లి చేసుకుని నీకు అంత పేరు వేరుంది, మరి మీ పేరు చెడిపోతుంది, రేపు అతను రాకపోతే, ఇండస్ట్రీలో రాకపోతే ఏం చేస్తామంటే అది నా ప్రాబ్లం, ఆయన ఏది పెడితే నేను తింటాను, ఇంకా వాళ్ళ గురించి మీరు మాట్లాడవద్దు, నేను ఎవరి దగ్గర వెళ్ళి చేయి చాపను, ఆయన ఏది పెడితే నేను తిన్నాను, దాని గురించి ఏం చెప్పొద్దని చెప్పాను. ఈ మాట వెళ్ళి బాబా కూడా చెప్పాను, బాబా ఆ రోజు ఎవరైనా చెప్తే వెళ్ళి బాబాకి చెప్తాను, బాబా నీ గురించి అట్లా చెప్పారు బాబా అని చెప్తాను, నవ్వుకుంటాం ఇద్దరు అంతే. అండ్ అయితే మీ ముందు నేను శ్రీహరి గారి కష్టాన్ని నేను చెప్పడం అనేది చాలా బాగుండదు, ఎందుకంటే మీరు ప్రత్యక్షంగా చూసిన వ్యక్తి. అయితే నాకు తెలిసిన కొన్ని విషయాలు మాత్రం మీకు షేర్ చేయాలి మేడం. మిమ్మల్ని పెళ్లి చేసుకున్న తర్వాత ఆయన లైఫ్ని ఎంత సీరియస్గా తీసుకున్నారంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. తాజ్మహల్ అనో సంథింగ్ ఏదో ఒక సినిమా ఉంది, దాంట్లో శ్రీకాంత్ గారిది, దాంట్లో ఒక చిన్న రోల్ ఉంది, దాంట్లో ఆర్టిస్టులు ఆప్షన్స్ రాస్తారు కదా, 3rd ఆప్షన్లో శ్రీహరి గారి పేరు ఉంది, 1st 2nd ఎవరిదో పేరు ఉంది. ఆమె తరువాత ఈ విషయం తెలిసి ఈయన నాయుడు గారి దగ్గరికి వెళ్ళారు, రామానాయుడు గారి దగ్గరికి వెళ్తే, ఇది ఇలా అనుకుంటున్నాము, గెటప్ నీకు సెట్ అవుతా లేదని డౌట్గా ఉంది, అందుకని నీకు 3rd నేమ్ రాసేమో చూద్దాంలే హరి అని సంథింగ్ ఏదో అన్నాడంట నాయుడు గారు. 1 అవర్లో వెళ్ళి ఆ గెటప్ కావాల్సిన ఆ మేకప్ అవన్నీ ఆయన కొనుక్కొని నాయుడు గారి దగ్గరికి వెళ్ళి కనిపించి, కరెక్ట్ నువ్వే కరెక్ట్ అనిపించుకొని ఆ క్యారెక్టర్ ఆయన తీసుకున్నారంట. లేదు, ఇది తాజ్మహల్ అయినప్పుడు ఏ సంవత్సరం అది, ఇది ఇయర్ నాకు గుర్తులేదు. తాజ్మహల్ చేసినప్పుడు మాకు పెళ్ళి అయిపోయిందో నాకు సరిగా గుర్తులేదు,
బట్ తాజ్మహల్ చేసినప్పుడు దాని కో డైరెక్టర్ ఎవరు? బాబాకి అప్పుడు ఉన్న కో డైరెక్టర్స్ వచ్చి డైరెక్టర్స్ చాలా మంది వాళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. వాళ్ళు ఇప్పుడు చాలా మంది ఇప్పుడు డైరెక్టర్స్ అయిపోయారు. ఎవరు డైరెక్టర్లు కాబోతున్నారో ముందే పసిగట్టి అట్లా ఏం లేదు బాబా అట్లా కాదు, కో డైరెక్టర్స్ వచ్చి బాబాకి హెల్ప్ చేస్తారు.